అని చెప్పడం జరిగిందండి. ఎక్కడ దాపరకం లేదు, అబద్ధం చెప్పలేదు. కర్త కర్మ క్రియ అని చెప్పగల మగవాడు ఎవడు ఉండరండి. రాష్ట్రాలకు చేయించింది నేను, రైతులకు చేయించింది నేను, మీటింగ్ పెట్టింది నేను. ఇన్నింటికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ. వారి మేనిఫెస్టోలో కాపులకి, బల్జీలకు, ఒంటరి తెలగ కులాలు ఏవైతే రిజర్వేషన్ పోగొట్టుకున్నారో ఎన్ని పునరుద్ధరిస్తాను, లేకపోతే ఇస్తాను పదే పదే సభల్లో చెప్పి మేనిఫెస్టో కూడా తయారు చేయడానికి ప్రముఖ గౌరవ బీసీ నాయకుల చేత తయారు చేయించిన గనుడైన, అంటే ప్రజలకు నమ్మకం కలగడం కోసం ఓసీలు తయారు చేసే చెప్తే నమ్మరని చెప్పేసి గౌరవ బీసీ నాయకులతోటి మేనిఫెస్టో తయారు చేసి అయ్యా పదే పదే మీటింగ్లో చెప్పి అయ్యా నమ్మించడం వల్ల రోడ్డెక్కే పరిస్థితి వారు కలగజేశారండి. అయ్యా 93-94లో ప్రారంభించిన ఉద్యమం 94లో పెద్ద ఉద్యమం చేసిన తర్వాత జీవో ఇచ్చారండి కోట్ల విజయభాస్కర్ గారు. జీవో ఇచ్చిన పార్టీని ఓడించేశారు కాపులు. జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కోట్ల విజయభాస్కర్ గారు ఓడించేశారండి. జీవో కోసం రోడ్డెక్కిన నన్ను ఓడించేశారు. జీవో కోసం నా కూడా ప్రయాణం చేసిన గౌరవనీయులు బీసీ నాయకులు పిల్లి సుభాష్ గారు ఓడించారండి. రిజర్వేషన్ కన్నా ఎమ్మెల్యే సీట్ల ముద్దని అనిపించడం కోసం కాపులకు ఒక 6 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చి కాపుల యొక్క ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారం చేపట్టారండి. అయ్యా ఈ రకమైన పద్ధతిలో నడిచే మనిషి పవన్ గారు తెలుసుకోండి అయ్యా. తెలుసుకోకుండా మాట్లాడడం భావ్యంగా లేదు. రిజర్వేషన్ రాదని తెలిసి కూడా నేను ఉద్యమం చేశానని చెప్పేసి తప్పుడు మాట మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రిజర్వేషన్ రాదన్న మనిషి ఎందుకు పెట్టారండి అయ్యా మేనిఫెస్టోలో? ఎందుకు పదే పదే మీటింగ్లు చెప్పారండి అయ్యా? 20 సంవత్సరాల క్రితం చేసిన ఉద్యమం వదిలేసేసి కృష్ణారామ అనుకుంటుంటే నన్ను రోడ్డు మీద లాగింది చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య. ఆశ చూపించి చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య. వారి మాటలతో నమ్మి ప్రజలు ఓటేశారండి. కాపు ప్రజలు ఓటు వేసిన తర్వాత ముఖం చాటేస్తే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వారు కలగజేశారండి అయ్యా. తమరు అవగాహన లేకుండా నోటికి వచ్చి ఏదో వస్తే అది మాట్లాడతాం పద్ధతిగా లేదండి. రెండోది, ఈ మధ్య గౌరవ శాసనసభ్యుల్ని, మా పార్టీ శాసనసభ్యుల్ని ఎందుకు అడగలేదు రిజర్వేషను, దద్దమలా మీరు అని కూడా సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అయ్యా ఈ ఎమ్మెల్యేలని అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు ఎవరిచ్చారు? వారికి ఏమైనా ఎప్పుడో సాయం చేశారా? క్యాన్వాసింగ్ చేశారా? గెలిపించడం కాసి ఏమైనా అధిక సాయం చేశారా? వారిని తిట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? మీకు వారికి సంబంధం ఏంటి? అలాగే ఉద్యమంలో మీ పాత్ర ఎప్పుడు లేదే, సానుభూతి కూడా చూపించలేదే. ఒక చిన్న ముక్క రాసి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపినప్పుడు ఎన్టీఆర్ గారు స్టూడియోలో చంద్రబాబు నాయుడు గారు, నాదెళ్ల భాస్కర్, మన పరతేన ఉపేందర్ గారు కూర్చుని ఉదయం నుంచి రాత్రులు 9-10 గంటల వరకు ప్రతి జిల్లాకి ఫోన్ చేసి బస్సులు తగలబెట్టండి, రైలు తగలబెట్టండి, నాదెళ్ల భాస్కర్ పోయిన ఎమ్మెల్యేల ఆస్తులు తగలబెట్టండి, మంత్రుల ఆస్తులు తగలబెట్టండి అని రోజు ఫోన్లు చేసి దానకాండ చేయించిన గనుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం మీకు తెలియక మాట్లాడుతూ ఉన్నారు. ఈ గనుడికే తెలుసు ఏది ఎప్పుడు తగలబెట్టారో అన్నది.
రెండోదండి, పరిటాల రవి గారు వచ్చిన తర్వాత దానకాండ కూడా ముఖ్య కారకులు చంద్రబాబు నాయుడు గారు. వారిని చంపుతారని తెలిసి అదే రోజు పార్టీ అన్ని జిల్లాల్లో పార్టీ మీటింగ్ పెట్టారండి. దానకాండకి అందుబాటులో ఉంటారు అందరూ అని చెప్పేసి ఆ రోజు చేయించిన పెద్ద మనిషి అండి. అలాగే రంగా గారు హత్య పథకం వేశారని చెప్పేసి ఈ మధ్య ఎర్రరామజోగి గారు పదే పదే చెప్తా ఉన్నారు. పూర్తిగా వాస్తవం ఉన్నది. వాస్తవం అంటే సార్, కావలసిన వారికి సమాచారం ఇచ్చి భారీ ఎత్తున మీ ఆస్తులకి ఇన్సూరెన్స్ చేయించుకోండి, ఒక ఇండికేషను. ఈ రంగాగా వచ్చిన తర్వాత మీ ఆస్తులు మీరే తగలబెట్టుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందుదాం అని సలహా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అండి. ఆ తర్వాత దానకాండ అయిన తర్వాత ఎవరి చేత అయితే ఇన్సూరెన్స్ చేయించారో వాళ్ళందరికీ కూడా అండి అడవిలో ఉన్న టేక్ చెట్లు, టేక్ కర అడుగు రూపాయికి చొప్పున దానం చేసే కార్యక్రమం చేసుకున్నారండి. అవసరం 100 అడుగులు అయితే 1000 అడుగులు, 2000 అడుగులు, 3000 అడుగులు, 4000 అడుగులు అడవిలో ఉన్న టేకర్ అంతా వారికి కావలసిన వారికి దోచిపెట్టిన గనులండి అయ్యా. వీరికి నిత్యం ఇదే పని. దానకాన్ని ఎక్కడ చేయించాలి, ఏం చేయించాలి అయ్యా. అందులో భాగమే తుని రైలు సంఘటన. తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు సమావేశం తర్వాత మరుసటి ఉదయం 1/2/2016 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా 6000 మంది పోలీసుని నా ఇంటి చుట్టూరు కాపలా, ఒక హెలికాప్టర్ని తెచ్చుకుని నన్ను తిహార్ జైలుకి పంపించేయాలని చెప్పేసి కూడా ఆ రోజు కుట్ర పన్నారండి. మధ్యాహ్నం వరకు నాకు అనుకూలమైన వాళ్ళు, అయిష్టంగా ఉన్న వాళ్ళ చేత ప్రేమతో కౌరు పంపించేవాడైన బాబు గారు, బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, పారిపోమని చెప్పండి, అండర్గ్రౌండ్ అయిపోమని చెప్పండి, ఇటువంటి మాటలు చెప్పించడానికి విశ్వప్రయత్నం చేశాడు సార్. 1 గంటకి నేను చెప్పాను, ఆ సమావేశం పెట్టడానికి, రైలు రోకో చేయడానికి, రాస్తా రోకో చేయడానికి కర్త కర్మ క్రియ నేనేం చెప్పేటప్పటికీ అందరి నోళ్ళకి తలా పడిపోయండి అయ్యా. కానీ రైలు తగలబెట్టిన నమస్కారం అయ్యా. మా వార్తలో సేకరించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటా ఉన్నానండి. మా ముఖ్యమంత్రి గారు మొన్నటి రోజున మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందండి. మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ కూడా గత మేనిఫెస్టోలో 99% చేశానని చెప్పేసి బల్ల గుద్ది చెప్పిన సంగతి మీకు తెలుసండి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మేనిఫెస్టోలో ఎంత పర్సంటేజ్ అమలు చేశారన్నది ఈ రోజుకి చెప్పలేని పరిస్థితి అయింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేశానని చెప్పేసి చెప్పగల ధైర్యం ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని, వారి కూటమిలో ఉన్న ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. ఎంతసేపు అబద్ధాలు చెప్పి ప్రజల్ని
నమ్మించడం కోసం చేసే ప్రయత్నాలు ఆపండి చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈ రాష్ట్రం మీ తాతగారి ఎస్టేట్ ఏం కాదు. ఇది ప్రజల తాలూకు ఎస్టేట్. ఇది ప్రజల యొక్క ప్రేమాభిమానాలతోటి మనం పాలన చేస్తున్నాం. చెయ్యాల. ప్రజలే రాజులు, మనం కాదు రాజులు. ఎంతసేపు జగన్ గారు జరుగు జరుగు అని అంటమన్నది పద్ధత? మీరు మాట్లాడే విధానం అదేనా? మీ భాష గౌరవప్రదంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు? జరుగు అంటం ఏంటండి? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారు పాలన చేస్తా ఉన్నారు. జరుగు అన్న మీకేమక్కుంది? జరుగు జరుగు జగన్ అని అంటం అన్నది బాగలేదు చంద్రబాబు నాయుడు గారు. అబద్ధాలు ఆపండి. గతంలో చేసిన 14 సంవత్సరాల్లో తమరు ఏ పనులు చేశారో చెప్పండి, దమ్ముంటే, ధైర్యం ఉంటే. అంతేగాని జగన్ గారు 99% అమలు చేసిన మేనిఫెస్టోని నిత్యం కించపరుస్తూనే ఉన్నారు మీరు. ఇది భావ్యమా? ఇది గౌరవమా? మీరు ఏం చేస్తారో, ఏం చేశారో చెప్పవలసింది పోయి మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యం దాడి చేయటం అన్నది హర్షించలేకపోతున్నాం, బాధపడతా ఉన్నాం. ఇది ఎవరి ఎస్టేట్ కాదు అనేది గమనించుకోండి. ఒకసారి అవకాశం ఇచ్చాం అని పదే పదే అంటున్నారు. మీరు ఇచ్చారా అవకాశం? మీరు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? మాటలు కొంచెం మంచిగా మాట్లాడటం నేర్చుకోండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు నిత్యం బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఒక పక్క పెద్ద అయినా గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నానని చెప్పి విషయాల మీద అవగాహన లేక, తెలుసుకోవడానికి ఖాళీ లేక బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు, ఇది మంచిది కాదు సుమా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తుని సంఘటన అని చెప్పి సంబోధిస్తూ 2014లో జరిగిన ఉద్యమం కింద మాట్లాడుతూ ఉన్నారు. 2014 జరిగిందా ఉద్యమం? 2016 అన్నయ్యా. అంటే అవగాహన లోపం ఎంత ఉందో దాన్ని బట్టి అర్థమవుతుందండి. వారి పక్కన వారి అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారు అడిగి తెలుసుకోవాలా? ఈ రైలు సంఘటన పూర్తిగా వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి అభియోగం మోపుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆ వైసీపీలో మీ పక్కన నెహ్రూ గారు ఉన్నారండి. వారిని అడిగి తెలుసుకోవాలా? తెలుసుకోకుండా ఎప్పుడో 2014 తెలిసిపోయిందంట రైలు తగలబెడతారని. అయ్యా, బహుశా వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు చెప్పుంటారని నేను అనుకుంటా ఉన్నానండి. దానికి కొన్ని విషయాలు చెప్తాను. 1980